నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పనికిరాని పథకాల పేర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా తీసుకువచ్చిన ఈ పథకంతో ఎంతో మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి లేక మరెంతో మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఫ్రీ జర్నీ వల్ల మహిళలు హ్యాపీగా ఉన్నారంటే అదీ లేదు. సీట్ల కోసం మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బస్ ఎక్కాలంటే డ్రైవర్ భయంతో వణికిపోతున్నారు. కిటికీల నుంచి దూకేస్తున్నారు. సరిపడా బస్సులు లేక ఉన్నవి కూడా సరిగ్గా రాక ఫ్రీ జర్నీ అనేసరికి ఆర్టీసీ సిబ్బంది చిన్న చూపు చూడటం వంటి ఎన్నో సమస్యలతో మహిళలు విలవిల్లాడుతున్నారు. రోజు రోజుకు ఫ్రీ బస్ వద్దనే వారి సంఖ్య పెరుగుతుంది. అందుకే మహిళలే ముందుండి ఈ ఫ్రీ జర్నీ మాకొద్దని చెప్పడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో కొంతమంది మహిళలు ఫ్రీ బస్ వద్దని నినదించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీత సూర్యాపేటలో ప్రచారం నిర్వహిస్తుండగా కొంతమంది మహిళలు తనని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫ్రీ బస్ వల్ల తమ కాళ్ళు చేతులు విరుగుతున్నాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేసీఆర్ ఉన్నప్పుడే మా పెన్షన్ టైంకి వచ్చేది. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్కే ఓటేస్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఫ్రీ బస్ పథకంపై పునరాలోచన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.